తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సార్ చూస్తుంటే నిన్న లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, కొత్త నిదానం బయటకు తీసుకొచ్చారు సార్. అది వైసీపీ వాళ్ళు లెటర్స్ రాస్తున్నారు సింగపూర్ ప్రభుత్వానికి, కంపెనీలు ఏవి రాకుండా ఉండడానికి అనేది. దీని వెనకాల రహస్యం ఏంటి సార్? నిజానికి లోకేష్ గారు సింగపూర్కి వెళ్ళినా లేదా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పరిశ్రమలు రాబట్టుకోవడం కోసం కావచ్చు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించు ఏ ప్రయత్నాన్ని చేసినా ఎవరైనా స్వాగతం చెప్తారు. ఒకవేళ ఫలితం రాలేదు అనుకుందాం, ఇంకోసారి ప్రయత్నం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు అడిగిన వెంటనే పరిశ్రమలు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా పరిశ్రమవేత్తలు కావచ్చు, విదేశీ కంపెనీలు కూడా మల్టిపుల్ గా ప్రపంచంలో అనేక దేశాలని రాష్ట్రాలని సందర్శించి వారిచ్చే ఆఫర్లన్నీ చూసి ది బెస్ట్ ఎంచుకుంటారు. అది సహజం. అంతవరకు కొంత సమ్ ప్రాసెస్ నడుస్తుంది, కొంత టైం కూడా తీసుకుంటుంది. ఈ టైంని మీరు వైఫల్యంగా ఎందుకు చూస్తారు? ప్రాసెస్లో ఉందని చూడాలి. కానీ ఈ ప్రాసెస్లో ఉందని చూసినప్పుడు ప్రతిపక్షం ఏం సాధించారని కూడా అడగచ్చు, ఆ పనిలో ఉన్నామని చెప్పొచ్చు, దానికి తగిన ఆధారాలు చెప్పొచ్చు. అది వదిలేసి ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకు ఫలితం కనపడలేదు కాబట్టి దీని వెనకాల జగన్ ఉన్నాడు అని మాట్లాడడం. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు లేదా వారిని సమర్థించేవాళ్ళు లేదా పురమాయించేవాళ్ళు కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ఆటంకం కలిగించే విధంగా రుణాలు ఇచ్చేవాళ్ళు కానీ, విదేశీ నుంచి వచ్చే పెట్టుబడులు కానీ, బ్యాంక్స్ కానీ లేదా పారిశ్రామికవేత్తలతో కానీ వీళ్ళు మెయిల్స్ ఇస్తున్నారు. మెయిల్స్ ఇచ్చి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, మీరు రావద్దని చెప్తున్నారు, ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు, దానివల్ల కొంత ఇబ్బందిగా ఉంది, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారనే మాట కూడా వారు మాట్లాడుతున్నారు. ఇది సత్యదూరం. దీనివల్ల ప్రయోజనం కూడా లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు ఈ కంపెనీలన్నీ రాకూడదని ఎందుకు కోరుకుంటుంది? దానివల్ల వచ్చే లాభమే ఉంది అంటే ఈ ప్రభుత్వం విఫలమైతే మనం అధికారులు రావచ్చని అంచనాతోన? విఫలం అవడం అనేది ఒక పరిశ్రమ వస్తే రావడంతో ఆధారపడదు, మొత్తం పరిపాలన వ్యవస్థ మీద పడుతుంది. కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తుందని నేనైతే అనుకోను. రెండు, ఒకవేళ మీరన్నదే నిజమని ఎవరైనా నమ్మదలుచుకుంటే అప్పుడు కూడా మీరే బలహీన పడిపోతారు. కారణం ఏంటంటే జగన్ అనే వ్యక్తి ఎవరు? ఓడిపోయినటువంటి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి. ఆయన పురమాయిస్తే లెటర్ రాసే ఒక సాధారణ వ్యక్తి, ఒక అనామకుడు రాస్తే ఏ పార్టీ వాడు ఎవరనేది పక్కన పెడదాం. రాస్తే ప్రపంచ బ్యాంకు ఇతర దేశాలు అన్ని ఒప్పుకుంటున్నాయంటే రాసేవాడు బలహీనుడు అయినా కావచ్చు, కానీ మీకు అనుమానం ఉండొచ్చు, కానీ ప్రపంచ బ్యాంక్ ఇవన్నీ బలహీనమైన సమస్యలు అయితే కావు. అంత బలహీనంగా ఆలోచించే సమస్యలు ఎవరో ఒక లెటర్ రాసేస్తే వినేవాళ్ళు కాదు. కాబట్టి ఇట్లాంటి అబండాలు సరికాదు. ఒకవేళ వారు చెప్తే ప్రపంచ బ్యాంక్ వినేసింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బై డాక్యుమెంటేషన్ అమరావతిలో ప్రాజెక్టులు ఎలా ఉంటుంది, దీనికి 15,000 కోట్ల రూపాయలు ఏదో కేంద్ర ప్రభుత్వం చొరవతో గ్యారెంటీతో వాళ్ళు ఏం చెల్లించరు, గ్యారెంటీతో తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తుంది కదా ప్రపంచ బ్యాంక్ నోళ్ళు 15,000 కోట్లు. దీన్ని వైసీపీ వాళ్ళు ఎవరో అనామకులు లెటర్ రాశారనుకోండి, దీన్ని చూసి ప్రపంచ బ్యాంక్ వినేస్తుందా? ఆపేస్తుందా? ఒకవేళ ఆపేసింది అంటే మీరు ఇచ్చే డాక్యుమెంట్ బాగాలేదని అర్థం. మీరు ఇచ్చిన అమరావతి పైన డాక్యుమెంట్లు బాగాలేదని లేదా గ్రౌండ్ బాగాలేదని అనుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా అధికారంలో ఉండే వాళ్ళ మాటని వింటాయి, ప్రతిపక్షంలో గమనిస్తాయి అంతే. లెటర్ రాస్తుంటారని నేను అనుకోను. ఒకవేళ రాస్తున్నా మీ అనుమానం లెక్క అయినట్టు వారి మాటిని అంత బలహీనమైన సమస్యలకు ఒకవేళ అయినా వాళ్ళు తిన్నారంటే మీ రిపోర్ట్లు బాగాలేదని అర్థం చేసుకోవాలి, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదని అర్థం చేసుకోవాలి. 99% జరగదు. రెండో అంశం, ఒక లెటర్తోనో వాళ్ళు చేయరు. 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వాలని అమరావతి ప్రాజెక్టుకి అనుకున్నప్పుడు వారు ఆటోమేటిక్ ఇచ్చేసినారా? నేరుగా వచ్చారు, ఫీల్డ్ విజిట్ చేసినారు. నారాయణ గారు చెప్పారు కదా, ఇక్కడ రాజధాని నిర్మాణానికి కొన్ని ఆటంకాలు ఉంటాయని ప్రపంచ బ్యాంక్ చెప్పి, అంటే ఆటంకాలు ఉన్నాయన్నారంటే వాళ్ళు లెటర్ ఓరో రాసిన ఫిర్యాదు చూసి కాదు, వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేశారు. టీంలు విజిట్ చేసి వాళ్ళ అభిప్రాయం చెప్పుంటేనే మీకు అది తెలుసుంటుంది. కాబట్టి ప్రపంచ బ్యాంక్ అయినా ఇంకోటైనా వాళ్ళ స్వీయ నిర్ణయంతో స్వీయ పరిశీలనతో ఈ నిర్ణయాలకు వస్తారే తప్ప ఎలా పడితే అలా వస్తారు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. కాబట్టి ఇక్కడ లోకేష్ గారైనా ఏమైనా అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు రాయాల్సిన అవసరం ఉండదు. ఒకళ్ళు రాసినా వాళ్ళు వినరు, ఎందుకంటే అవి చాలా ప్రతిష్టాత్మకమైన సమస్యలు, బలమైన సమస్యలు, ప్రపంచ దేశాలనే ఒక ఆట ఆడిచ్చే సమస్యలు. వాళ్ళు ఒక లెటర్కి స్పందించేస్తారా? అలాంటి సమస్యలు ఒక లెటర్కి స్పందించేశారంటే ప్రభుత్వం ఇచ్చే రిపోర్ట్ బాగాలేదని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ 3 ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేస్తారు. అంటే ఎవరు కూడా స్వీయ పరిశీలన చేయకుండా ఎవరు, కాబట్టి లోకేష్ గారు ఆందోళన అంత అవసరం లేదు. బహుశా నేను అనుకుంటుంది ఇప్పటికిప్పటికి ఫలితాలు ఎక్కడ కనపడకపోయేసరికి దీనికి కారణం పరిశీలన జరుగుతుంది, ప్రయత్నం చేస్తానని సమర్థించుకోవాలి, సర్ది చెప్పాలి తప్ప వాళ్ళు అడుగున్నారు కాబట్టి ఆగిపోయింది. వాళ్ళు అడుకోకపోతే ఆగదు. ఇప్పుడు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటున్నారనేది మీరు అనుకుంటున్నారు కదా, ఎన్నికలు వచ్చే 29 ఎన్నికల్లో ఓడిస్తారు. ఆ 29 ఎన్నికల్లో ఓడిచ్చేస్తారని ఎవరు రాయిస్తారు మీకు? ప్రజలు గుమ్మనంగా ఉంటారు కదా, లామ్మే ఉంది.
కాబట్టి లోకేష్ గారి ఆలోచన కానీ లోకేష్ చేసిన ప్రచారం కానీ చివరకు రాష్ట్రానికి ఉపయోగపడుతూ రాజకీయంగా వాళ్ళకు కూడా పెద్ద బెనిఫిట్ అయ్యే విషయం కాదు. సార్ అదే అంశంలో కూడా ఒక 2 రోజుల ముందేమో 143 కోట్లు లంచం అడిగారనేది ఒక ఇది తీసుకొచ్చారు. నిన్న లోకేష్ మాట్లాడుతూ 400 కిలోల బంగారం గురించి కూడా మళ్ళీ ఆ టాపిక్ వచ్చింది సార్. ఇవన్నీ అసలు డైవర్షన్ కేనా సార్? ఎందుకంటే అక్కడి నుంచి ఏం పెట్టుబడులు లేవు రాలేదు కాబట్టి. ఆడ పెట్టుబడుల సమస్య కాదు ఇది. సింగపూర్ సమస్య ఏంటంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు కరప్షన్స్ చేశాడని, ముఖ్యంగా మద్యం రిలేటెడ్ ఇష్యూస్లో ఆయన సరిహద్దులు దాటిచ్చేసే డబ్బులని, ఈ కసిరెడ్డి లాంటి వాళ్ళ దాంట్లో ముఖ్యమైన పాత్ర, ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఒక వారం బాగుంటుంది, 2 వారాలు బాగుంటుంది, 10 రోజులు బాగుంటుంది, లేదా నెల బాగుంటుంది, 2 నెలలు బాగుంటుంది. అది కొనసాగించేసరికి 100 రోజులు. అప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షం నుంచి వచ్చే ఆరోపణ ఏంటంటే ఇన్ని రోజులు అయింది, ఒక చిన్నదనం పట్టుకున్నారా మీరు అనే క్వశ్చన్కి విలువ పెరిగిపోతుంది ప్రజల్లో. ఇంతమందిని అరెస్ట్ చేసినారు, ఒక చిన్న ఆధారం, సమాజం గుర్తించే ఆధారం ఎందుకు చూపెట్టలేకపోతున్నాడు విమర్శ వస్తుంది. అందుకని బహుశా ఇప్పుడు ఉదాహరణ 11 కోట్లు ఎక్కడ దొరికిందన్నారు, దానికి డైరెక్ట్గా కాసిరెడ్డికి కప్పేసినారు. తర్వాత ఇప్పుడు 142 కోట్ల రూపాయలు ఐ లవ్ యూ పేరుతో కోర్టు బాస్ ఉంది కదా, దాని పేరుతో ఆయన గవర్నమెంట్ని అడిగేశారన్నారు. అసలు సింగపూర్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్కు ఒప్పందమే జరగలేదు, సింగపూర్ ప్రైవేట్ కంపెనీతో జరిగింది. కాబట్టి ఈయన ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి డైరెక్ట్గా మెయిల్లో ఇంత డబ్బు కావాలని అడుగుతాడా? పరోక్షంగా సాధ్యమయ్యే పని అనేది. కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి అది ఒక ప్రచారం చేశారు. ఇప్పుడు కొత్తగా మీరు చెప్పినటువంటి బంగారు కొన్నారు, ఏదైనా సరే వాళ్ళు ఆలోచన ఎట్లుందంటే మద్యం కేసులో ఎంత అవకాశం ఉంటే అంత అరెస్టుల కన్నా ప్రచారానికి ముందుకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టున్నారు. బహుశా ఆ కోణంలోనే ఇక్కడ మాట్లాడుతారు అనుకుంటున్నాను. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.